jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి రైతుకు ఐడి కార్డ్, ఫార్మర్ ఐడి కార్డు, రైతు గుర్తింపు కార్డు అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇది ఇదివరకే భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో అమలులో అయితే ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు అమలు అయితే లేదు. ఇది 5వ తేదీ నుంచి తెలంగాణలో కూడా స్టార్ట్ అయితే కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ స్కీమ్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. అసలు ఈ స్కీమ్ ఏంది, ఈ ఫార్మర్ ఐడి ఏంది, అసలు దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇది అప్లై చేసుకోవాలంటే కావాల్సిన పత్రాలు, డాక్యుమెంట్స్ ఏంటి, ఈ ఫార్మర్ ఐడి తీసుకుంటే మనకు కలిగే ప్రయోజనాలు ఏంది, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదే విధంగా మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ ఫార్మర్ ఐడి ఏంది అని అంటే ఇది డిజిటల్ గుర్తింపు కార్డు. ఇది ఇదివరకే భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ స్కీమ్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ స్కీము రేపటి నుండి అయితే స్టార్ట్ అయితే కాబోతుంది. ఈ డిజిటల్ కార్డ్ అనేది ఆధార్ కార్డుకు లింక్ అయి ఉంటుంది. అదే విధంగా 11 అంకెలతో ప్రత్యేకమైన నంబర్ అనేది ఈ ఫార్మర్ ఐడి అనేది జనరేట్ కావడం అయితే జరుగుతుంది. ఈ కార్డు పైన రైతు పేరు, ఆధార్ కార్డ్ నంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ ఫార్మర్ ఐడి ఏంది అని అంటే దీంట్లో మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది, పట్టా పాస్బుక్ వివరాలు ఉంటాయి, మీ భూమి రకం మీది ఎర్ర నేలనా, నల్ల నేలనా, తరి నేలనా, మెట్ట నేలనా, అదే విధంగా మీకు ఎంత పొలం ఉంది, ఏ సర్వే నంబర్లో ఎంత పొలం ఉంది, మీరు ఎంత పొలము పంట పండిస్తున్నారు, ఇలాంటి విషయాలు కూడా ఈ ఫార్మర్ ఐడిలో రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అసలు ఈ ఫార్మర్ ఐడి ఎందుకు, దీనివల్ల ఏంటి లాభం అని అంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. పిఎం కిసాన్ అమౌంట్ ప్రతి 4 నెలలకు ఒకసారి 2000 రూపాయలు పడతాయి కదా. ఆ 2000 రూపాయలు పడాలి. ఫసల్ బీమా యోజన పథకం, సాయి లాల్ హెల్త్ కార్డు, ఇలాంటి స్కీమ్స్ గనక మీకు వర్తించాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఫార్మర్ ఐడి అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది ఉన్న వాళ్ళకే నెక్స్ట్ నుంచి పిఎం కిసాన్ అమౌంట్ పడడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ ఐడి గనక జనరేట్ చేసుకోకుంటే మీకైతే పిఎం కిసాన్ అమౌంట్ కానీ, ఫసల్ బీమా యోజన అమౌంట్ కానీ మీకైతే పడవు. అసలు ఎందుకు ఈ ఫార్మర్ ఐడి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రైతు బీమాకైతే ఈ ఫార్మర్ ఐడి అయితే అవసరం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేసే కిసాన్ సమ్మాన్ నిధి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి సబ్సిడీ, ఏ స్కీమ్ అయినా వర్తించాలి అని అంటే ఖచ్చితంగా ఈ ఫార్మర్ ఐడి అనేది మీకైతే ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వంకి అయితే అవసరం అయితే లేదు. ఈ స్కీమ్కి గనక అప్లై చేయాలని అంటే ఖచ్చితంగా రైతు యొక్క ఆధార్ కార్డు ఉండాలి, పట్టాదార్ పాస్బుక్ ఉండాలి, మొబైల్ నంబర్ ఉండాలి, భూమి వివరాలు ఉండాలి, అదేవిధంగా మీరు సాగు చేసే పంట యొక్క వివరాలు అయితే మీ దగ్గర అయితే ఉండాలి. ఇది రేపటి నుండి అయితే స్కీమ్ స్టార్ట్ కాబోతుంది. మే 5 నుంచి అయితే ఈ దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు. మీ దగ్గరలోని ఏఈఓ, మీ విలేజ్ ఏఈఓ ఉంటారు కదా, వాళ్ళని అయితే అడిగి తెలుసుకోండి. లేదంటే మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్కి అయితే వెళ్ళండి. మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీ ఏఈఓ కూడా మీ అప్లికేషన్ అనేది తీసుకోవడం అయితే జరిగి వాళ్ళ యాప్లో మీ వివరాలు అనేది ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని వాళ్ళకి ఇచ్చినట్లయితే మీకు ఫార్మర్ ఐడి జనరేట్ అయితే అవుతుంది. లేదంటే మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్కి వెళ్తే వాళ్ళు కూడా ఆన్లైన్లో జనరేట్ చేసి మీకు కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ కార్డు తీసుకుంటే ప్రయోజనాలు ఏంది అంటే కేంద్ర ప్రభుత్వం పథకాలు, ప్రయోజనాలు నేరుగా డైరెక్ట్గా అయితే రైతులైతే పొందొచ్చు. ఒకవేళ ప్రకృతి విపత్తు సమయంలో ఏదైనా జరగరానిది జరిగినా మీకు పదే డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ప్రభుత్వం అనేది డైరెక్ట్గా మీకు ఏదైనా హెల్ప్ చేయడానికి కూడా ఈజీగా అయితే ఉంటుందని ఈ స్కీమ్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. ప్రతి రైతుకు ఐడి కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 1 గుంట నుంచి మీకు ఎంత పొలం ఉన్నా ప్రతి ఒక్కరి కూడా ఈ ఫార్మర్ ఐడి అనేది అయితే మీరు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ 11 అంకెలతో ప్రత్యేక నంబర్ అయితే కేటాయిస్తారు. రేపటి నుంచి అయితే రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఈ ఐడి కార్డుతో ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్, ఫోన్ నంబరు లింక్ అయ్యి అయితే ఉంటాయి. మీ భూమి రకము, మీ భూమి వివరాలు కూడా దీంట్లో జత చేయడం అయితే జరుగుతుంది. అసలు ఈ స్కీమ్కి ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ కూడా నేను ఇంకో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని యూట్యూబ్ అనేది ఇంకొంచెం మందికి షేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది.
ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.